ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి అఫీషియల్గా మనకి వివిధ రకాల గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం కదా, మీకు ఉపయోగపడే వీడియోస్ కాబట్టి తప్పకుండా లైక్స్ అనేవి చేయండి. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరి వీటికి సంబంధించి మీకు టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషను 18 to 27 మీకు ఏజ్ అయితే ఉండాలి. దీంతోపాటు SC/ST క్యాండిడేట్స్కి 5 years అండ్ OBC క్యాండిడేట్స్కి 3 years వేసుకోండి. లెవెల్ 2 కాబట్టి 19,900 రూపీస్ మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్నట్లయితే 35,000కు పైగానే పర్ మంత్ జీతం అయితే పొందవచ్చు. మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మనకి కనీసం మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే మినిమం ఉండాలి. అంటే లైక్ ఇంటర్ ఇటువంటి చదువు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. 35 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం అయితే ఉండాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, మీకు అదనంగా ఎటువంటి స్కిల్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. తర్వాత మనకి డ్రైవర్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ డ్రైవర్ జాబ్స్కి సంబంధించి జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ అంతే, 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కారు ఇటువంటివి ఉంటాయి కదా, 4-wheelers, అటువంటి వెహికల్స్ని మీరు డ్రైవింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్మెంట్ లేదు, డిజైరబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు, కానీ మీకు కార్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. చూడండి, ఏజ్ అప్ టు 35 వరకు మనకి అవకాశం అయితే ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంకా మనకి చాలా జాబ్స్ ఉన్నాయి కానీ వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి వాటిని మనం స్కిప్ చేస్తున్నాం. మరి జాబ్స్కి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూలై 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మరి దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ పెట్టి మీకు జాబ్ సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే మనం డిస్కస్ చేసింది గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కాబట్టి ఎవరైతే SC/ST క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ఫీజు అనేది లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అది కూడా జనరల్ వాళ్ళు, OBC, EWSకి సంబంధించిన అబ్బాయిలకి మాత్రం 1000 రూపాయల ఫీజు అయితే ఉంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి ఎటువంటి ఫీజు అనేది లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. కనీసం ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళు ఇది జాబ్స్కి అయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితేను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.